హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో ఒక ముఖ్యమైన టాపిక్ ఆలోచన లేదా థింకింగ్ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ప్రతి డిఎస్సిలోనూ ఈ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏమిటంటే ఆలోచన నిర్వచనాలు, ఆలోచన యొక్క లక్షణాలు, ఆలోచనకు దోహదం చేసేటువంటి కారకాలు, ఆలోచనలు ఎన్ని రకాలు, వాటి గురించి డీటెయిల్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుణ్ణి ప్రపంచంలోని జీవులన్నింటికన్నా గొప్ప స్థాయిలో నిలిపేది అతని యొక్క ఆలోచనలే. ఆలోచన లేని మనుషులంటూ ఉండరు. ఏ పని చేయడానికైనా వ్యక్తి ఆలోచనలే ప్రధానం. ఆలోచనలు లేకపోతే మనిషి జీవితం అనేది యాంత్రికంగా తయారై సమస్యలను పరిష్కరించుకోలేక సర్దుబాటు లోపించి తనలోని ప్రజ్ఞాపాఠవాలు, సామర్థ్యాలు పాడైపోయి ప్రమాదంలో పడేవారు. కాబట్టి సృష్టిలోని జీవరాశులన్నింటిలోకి భిన్నంగా, జంతువుల కంటే మిన్నగా సమున్నత స్థానంలో మనిషిని నిలిపేటట్లు చేసేది ఆలోచన. ఇక్కడ మనము డెకార్డే చెప్పినటువంటి ఒక కొటేషన్ని గుర్తు తెచ్చుకోవాలి. మన మనుగడకు కారణం మన ఆలోచనే అని డెకార్డే తెలియజేశారు. ఆలోచన మనిషికి విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతుంది. మానవుడు బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి జీవి. ఈ బుద్ధి, జ్ఞానం అనేవి వ్యక్తి యొక్క ఆలోచనల మీద, అతని వివేకం మీద ఆధారపడి ఉంటాయి. సవిస్తరమైనటువంటి ఆలోచన, వివేకం, విచక్షణ అనేవి అతని యొక్క విజయవంతమైన, సుఖవంతమైనటువంటి జీవనానికి ఎంతో అవసరం. అందుకే ఈ అంశాలలో ఎక్కువ వికాసాన్ని కలిగిన వారు సమర్థవంతులుగాను, గౌరవనీయులుగాను ఉంటారు. తరతరాలుగా పెంచుకుంటూ వస్తున్నటువంటి సంస్కృతి, నాగరికత, కొత్త విషయాలు కనిపెట్టడం, పరిశ్రమలు, నూతన జీవన విధానం, ఆధునికత మొదలైనవన్నీ కూడా వ్యక్తి యొక్క ఆలోచన శక్తికి, అతని యొక్క వివేకానికి నిదర్శనాలు. మరి ఆలోచన అనేది వ్యక్తి అభ్యసన ప్రక్రియలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అభ్యసనలో అనుభవాలను మిళితం చేసుకోవడం, వాటిని జ్ఞాపకం ఉంచుకొని అవసరమైన సందర్భాలలో సందర్భానుసారంగా వినియోగించుకోవడం వంటి వాటికి ఈ ఆలోచన శక్తి అనేది ఎంతైనా అవసరం. ఇప్పుడు మనం ఆలోచన నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఇందులో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇంతకుముందే మనం చెప్పినట్లు డెకార్డే అనే మనోవైజ్ఞానికవేత్త ఆలోచనను ఏమని నిర్వచించారంటే, మానవ మనుగడకు కారణం ఆలోచన. ఈ ఆలోచన మనిషికి విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతుంది. అంటే మన మనుగడ అనేది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుందని డెకార్డే తెలియజేశారు. మరి గమ్యం వైపు నిర్దేశించి పరస్పరంగా ముడిపడి ఉన్నటువంటి భావనల సమూహమే ఆలోచన అని నిర్వచించింది వేలంటైన్. వేలంటైన్ ఆలోచనను ఏమని నిర్వచించారంటే, గమ్యం వైపు నిర్దేశించి పరస్పరంగా ముడిపడి ఉన్న భావనల సమూహమే ఆలోచన అని నిర్వచించారు. ఆలోచనను మన్ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్త ఈ విధంగా నిర్వచించారు. చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అని నిర్వచించింది మన్. మొహిసిన్ ఆలోచనను ఏమని నిర్వచించారంటే, సమస్య పరిష్కారం కొరకు చేసే అవ్యక్త ప్రవర్తననే ఆలోచన అని మొహిసిన్ నిర్వచించారు. రాస్ అనే మనోవైజ్ఞానికవేత్త ఆలోచనను ఏ విధంగా నిర్వచించారంటే, వ్యక్తి యొక్క మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్యే ఆలోచన అని రాస్ నిర్వచించారు. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అని నిర్వచించింది గారెట్. ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన అని నిర్వచించింది జేపీ గిల్ఫర్డ్. ఒక్కొక్కసారి ఈ నిర్వచనాలపైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆలోచన అనేది ప్రధానంగా ఒక మానసిక చర్య. అంటే ఇది మనసుకు సంబంధించినటువంటి చర్య.
ఆలోచన విషయంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఆలోచన అనేది గమ్య సాధనకు నిర్దేశించినటువంటి ప్రక్రియ. అంతేకాకుండా ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తన కలిగి ఉంటుంది. అలాగే చలనాత్మక అన్వేషణ కంటే మానసిక అన్వేషణకు ప్రధానంగా కీలక పాత్ర అనేది ఉంటుంది. ఈ ఆలోచన అనేది యత్నదోష పద్ధతితో మొదలై అంతర్దృష్టితో అంతమయ్యేటువంటి ప్రక్రియ. బయటకు వినిపించని కనిపించని మానసిక సంభాషణ రూపంలో ఆలోచన అనేది ఉంటుంది. ఆలోచనలో తరచూ మార్పు జరుగుతూ ఉంటుంది. మరి ఆలోచనలో భావాల పరంపర ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచన యొక్క లక్షణాలు. అసలు ఆలోచన ప్రక్రియ, థింకింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనే అంశాన్ని తెలుసుకుందాం. ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకొని ఉంటుంది. ఈ ప్రతీకలలో ప్రధానమైనవి భావనలు, గుర్తులు లేదా చిహ్నాలు, ఊహారూపాలు, గతానుభవాలు. మనము ఆలోచిస్తున్నప్పుడు గతానుభవాలు ప్రస్తుత ప్రతిస్పందనలతో ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారము నిర్దేశించడాన్ని ఆలోచన అంటాం. ఇందులో వ్యక్తి ప్రయత్నపూర్వకంగా తన ఊహలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చి వాటితో తన అవసరాలను తీర్చుకోగలిగే కొత్త సంబంధాలను రూపొందించుకునేటువంటి మానసిక చర్యనే ఆలోచన అని అంటాం. ఈ విధంగా ఆలోచన ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ ఆలోచన ప్రక్రియకు కొన్ని మానసిక అంశాలు అనేటివి తోడ్పడతాయి. వాటినే ఆలోచన సాధనాలు అని అంటాం. అవేమిటంటే ప్రత్యక్ష మానసిక అనుభూతి, ప్రతిమలు, భావనలు, చిహ్నాలు, సంకేతాలు, భాష. ఇవన్నీ కూడా ఆలోచన సాధనాలుగా చెప్పవచ్చు. మరి ప్రత్యక్ష మానసిక అనుభూతి అంటే ఏమంటే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చేటువంటి సంవేదనలను గ్రహించినప్పుడు కలిగే మానసిక అనుభూతి ఆలోచనలను సృష్టిస్తుంది. ఆ అనుభూతి లేకపోతే ఆలోచనలు అనేటివి ప్రతిమల రూపంలో ఉంటాయి. అంటే విషయాన్ని ఒకసారి అనుభూతి చెందినప్పుడు అది మనసులో మెదులుతూ ఉంటుంది. ఆలోచన ప్రక్రియకు ఇది దోహదం చేస్తుంది. నెక్స్ట్, ఆలోచనకు తోడ్పడేటువంటి మరొక సాధనం ప్రతిమలు. మనము ఇంద్రియాల ద్వారా పొందినటువంటి అంశాలు చిహ్నాలుగా, చిత్రాలుగా ఏర్పడతాయి. వీటినే ప్రతిమలు అంటారు. ఈ ప్రతిమలు నిజమైనటువంటి వస్తువులకు, అనుభవాలకు, చర్యలకు ప్రతీకగా ఉంటాయి. ఇవి ఆలోచనలకు చాలా అవసరమవుతాయి. నెక్స్ట్, భావనలు. వీటినే కాన్సెప్ట్స్ అంటాం. ఆలోచనలలో ప్రతిమలు, అమూర్త భావనలు ఉంటాయి. అంటే ఒక వస్తువును చూసినప్పుడు దాని లక్షణాలకు చెందినటువంటి భావనలు మన మనసులో ఏర్పడతాయి. వీటి వల్ల ఆలోచన ప్రక్రియ అనేది సులభం అవుతుంది. నెక్స్ట్, గుర్తులు, సంకేతాలు. మనకు పరిచయమైనటువంటి చిహ్నాలు, సంకేతాలు ఆలోచనకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే రైల్వే సిగ్నల్స్ ఇలాంటివి ఆలోచనలను కలిగిస్తాయి. నెక్స్ట్, మరొక రకమైనటువంటి ఆలోచన సాధనం భాష, లాంగ్వేజ్. ఇది ఆలోచనలను ప్రభావితం చేసేటువంటి కారకాలలో ప్రధానమైనది. భాష లేనిదే ఆలోచన ప్రక్రియ అనేది జరగదు. మనం చదివేటప్పుడు, రాస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల పుస్తకాలను ఎక్కువగా చదివేటప్పుడు ఆలోచన ప్రక్రియ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆలోచనకు అభిరుచి, అవధానం అనేది ముఖ్యం. అలాగే ఆలోచనలకు ప్రేరణ అనేది కూడా అవసరం. వ్యక్తిలో చురుకుదనం, సరళత్వం ఆలోచనలకు సహకరిస్తాయి. అంతేకాకుండా పరిణతి పొందినటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటే ఆలోచన అనేది బాగా ఉంటుంది. అలాగే భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, వివిధ అలవాట్లు ఉన్నటువంటి ప్రజలతో పరిచయమైనప్పుడు ఆలోచన సరళి అనేది సక్రమంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచనను పెంపొందించేటువంటి సాధనాలుగా గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం ఆలోచన రకాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలోచన అనేది 8 రకాలుగా ఉంటుంది. అవేమిటంటే, 1 మూర్త ఆలోచన. దీనికే కాంక్రీట్ థింకింగ్ అని అంటాం. దీనినే ప్రత్యక్ష ఆలోచన అని కూడా అంటాం. నెక్స్ట్ అమూర్త ఆలోచన. దీనిని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని అంటాం. దీనినే భావనాత్మక ఆలోచన అని అంటాం. వీటి యొక్క మారుపేర్ల పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి 2 అంశాలను మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 3వ రకమైన ఆలోచన సమైక్య ఆలోచన. దీనినే కన్వర్జెంట్ థింకింగ్ లేదా ఏకముఖ ఆలోచన అని అంటాం. 4వ రకమైన ఆలోచన విభిన్న ఆలోచన. దీనిని డైవర్జెంట్ థింకింగ్ అని అంటాం. దీనికే బహుముఖ ఆలోచన అని, సృజనాత్మక ఆలోచన అని కూడా పేరు. నెక్స్ట్ 5వ రకమైనటువంటి ఆలోచన ఊహా ఆలోచన. దీనిని ఇమాజినేటివ్ థింకింగ్ అని అంటాం. నెక్స్ట్ 6వ ఆలోచన స్థైర్య ఆలోచన. దీన్ని నాన్ డైరెక్టివ్ థింకింగ్ అని అంటాం. నెక్స్ట్ సంసర్గ ఆలోచన. దీన్ని అసోసియేటివ్ థింకింగ్ అని అంటాం. నెక్స్ట్ హేతుబద్ధ ఆలోచన. దీనిని లాజికల్ రీజనింగ్ లేదా తార్కిక ఆలోచన అని కూడా అంటాం. నెక్స్ట్ 9వది నిర్దేశిత ఆలోచన. వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇందులో నుంచినే మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదట మూర్త ఆలోచన లేదా ప్రత్యక్ష ఆలోచన గురించి తెలుసుకుందాం. ఆలోచనలు అనేవి భావనల ఆధారంగా కొనసాగుతాయి. ఇది అంతర్గత మానసిక చర్య. అందువల్ల ఇది ఎన్నో విధాలుగా ఉంటుంది. మరి మూర్త ఆలోచన అంటే ఏమంటే, దీనినే కాంక్రీట్ థింకింగ్ అని అంటాం. ఈ రకమైనటువంటి ఆలోచనలో భౌతికంగా మన కంటికి ఎదురుగా జ్ఞానేంద్రియాల పరిధిలో ఉండేటువంటి విషయాలను గురించి చింతన చేయడాన్నే మూర్త ఆలోచన అని అంటాం. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించగలిగే అంశాలను మూర్త అంశాలని అంటాం. ఈ రకమైనటువంటి ఆలోచన చిన్నపిల్లలలో ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత సులభమైనటువంటి ఆలోచన రకం. ఉదాహరణకు, ఉపాధ్యాయుడు పుష్పం దానిలోని భాగాలను చూపిస్తూ బోధన జరుపుతున్నాడు. విద్యార్థి దాన్ని చూస్తూ ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నాడు. ఇందులో ఇమిడి ఉన్నది మూర్త ఆలోచన. నెక్స్ట్ మరొక రకమైన ఆలోచన రకం అమూర్త ఆలోచన. దీనిని అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అని అంటాం. ఇది మూర్త ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకమైనది. మరి అమూర్త ఆలోచన అంటే ఏమంటే, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించలేనటువంటి అంశాలను అమూర్త అంశాలని అంటాం. ఈ అమూర్త ఆలోచన అనేది వివిధ రకాల భావనలు ఆధారంగా చేసేటువంటి ఆలోచన. అందుకనే దీనిని భావనాత్మక ఆలోచన అని కూడా అంటాం. ఈ రకమైనటువంటి ఆలోచనలు నిరాకారమైనవి, రూపము లేనటువంటివి. అంతేకాకుండా మన కళ్ళెదుట లేని వాటిని, తెలియని వాటిని గురించి ఆలోచన చేయడాన్నే అమూర్త ఆలోచన అని అంటాం. ఉదాహరణకి ఆనందం, సంతోషం, ప్రజాస్వామ్యం, నిజాయితీ, న్యాయం మొదలైనటువంటి అంశాలన్నీ నిరాకారమైనవి, రూపం లేనివి. అలాగే కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు ఏమిటి అంటే అమూర్త ఆలోచనలు. ఈ అమూర్త ఆలోచనలు అనేటివి వ్యక్తిలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అంటే సాధించాలనేటువంటి డ్రైవ్ను రేకెత్తిస్తాయి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం ఈ అమూర్త ఆలోచనలు అనేటివి కౌమార దశలో ప్రారంభమైతే, జీన్ పియాజే ప్రకారం 11 సంవత్సరాల వయసు పైబడిన వారిలో ఏర్పడతాయని తెలియజేశారు. నెక్స్ట్ సమైక్య ఆలోచన. దీన్నే కాన్వర్జెంట్ థింకింగ్ అని అంటాం. మరి సమైక్య ఆలోచన అంటే ఏమంటే, ఏదైనా ఒక సమస్యకు ఎక్కువ మంది ఒకే రకమైనటువంటి సమస్య పరిష్కార మార్గాన్ని సూచించడాన్ని సమైక్య ఆలోచన అని అంటాం. అందుకనే ఈ రకమైన ఆలోచనను సమస్య పరిష్కార ఆలోచన, సాంప్రదాయ ఆలోచన,
ఏకముఖ ఆలోచన అని కూడా పిలుస్తారు. ఈ రకమైనటువంటి ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకతకు అవకాశం అనేది ఉండదు. అందుకనే సృజనాత్మకతకు అవకాశం లేని ఆలోచన ఏమిటి అంటే సమైక్య ఆలోచన. ఇది తెలివితేటలకు సంబంధించినది. అంతేకాకుండా ఈ రకమైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తారు. వీరు ఒక సమస్యకు ఒకే పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఉదాహరణకి 2 నాలుగులు ఎంత అని ప్రశ్నకి 8 సమాధానంగా చెప్పడం. ఈ సమైక్య ఆలోచన ఉన్నవారు ప్రజ్ఞా పరీక్షలు లేదా సాధనా పరీక్షలలో ఎక్కువ స్కోరు చేస్తారు. అంటే సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మరొక రకమైన ఆలోచన విభిన్న ఆలోచన. దీనిని డైవర్జెంట్ థింకింగ్ అని అంటాం. విభిన్న ఆలోచన అంటే ఏమంటే ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటినే విభిన్న ఆలోచనలు అంటాం. అంటే సమస్యకు ఒక పరిష్కారమే కాకుండా సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను చూపడాన్నే విభిన్న ఆలోచన అని అంటాం. ఈ రకమైనటువంటి ఆలోచనలలో సహజత్వం అంటే ఒరిజినాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన ఆలోచన ఉన్నవారు సృజనాత్మక పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. అంటే విభిన్న ఆలోచన శక్తి ఉన్నవారికి సృజనాత్మకత అనేది ఎక్కువ. అందుకే గిల్ఫర్డ్ విభిన్న ఆలోచన శక్తియే సృజనాత్మకత అని చెప్పారు. ఈ విభిన్న ఆలోచన అనేది నూతన సృష్టికి సంబంధించినది. ఉన్న విషయంలో మార్పులు తీసుకొస్తారు. ఒక సమస్యకు ఒకటి కంటే ఎక్కువ సరైన పరిష్కారాలను, వైవిధ్యభరితమైనటువంటి ప్రతిస్పందనలను ఇస్తారు. ఉదాహరణకి 2x2ను 2+2 గాను, 5-1 గాను, 4x1 గాను, 8/2 అని వివిధ రకాల పరిష్కార మార్గాలను సూచిస్తాడు. దీనినే విభిన్న ఆలోచన అని అంటాం. నెక్స్ట్ ఊహాత్మక ఆలోచన. దీనిని ఇమాజినేటివ్ థింకింగ్ అని అంటాం. ఊహా ఆలోచన అంటే ఏమంటే స్మృతిపథంలో ఉన్నటువంటి స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేసేటువంటి ఆలోచనలే ఊహా ఆలోచనలు. ఉదాహరణకి జనాభా పెరుగుదల వల్ల 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం ఊహాలోచన. మరొక ఉదాహరణను పరిశీలించినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా భవిష్యత్తును ఊహించడం. ఇవన్నీ కూడా ఊహాత్మక ఆలోచనకు సంబంధించినవి. ఊహాత్మక ఆలోచన అంటే ఇది పూర్తిగా మానసిక ప్రతిరూపాలపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ స్వైర ఆలోచన. దీనిని అనిర్దేశిక ఆలోచన లేదా నాన్ డైరెక్టివ్ థింకింగ్ అని అంటాం. స్వైర ఆలోచన అంటే ఏమంటే వాస్తవాన్ని మరిచిపోయి ఊహాలోకంలో తేలియాడుతూ ఆలోచించడాన్నే స్వైర ఆలోచన అంటాం. ఈ స్వైర ఆలోచనలో నిర్దిష్టమైన లక్ష్యం కానీ గమ్యం కానీ లేనటువంటి ఆలోచన. వీరు ఊహల్లో విహరిస్తారు. అలాగే పగటి కలలు కంటారు, గాలిలో మేడలు కడతారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కౌమార దశలో ఉంటాయి. ఉదాహరణకు డిగ్రీ పాస్ కాలేని ఒక విద్యార్థి IAS ఆఫీసర్ అయినట్లు ఆలోచించడాన్ని స్వైర ఆలోచన అని అంటాం. నెక్స్ట్ హేతుబద్ధ ఆలోచన. దీనినే తార్కిక ఆలోచన లేదా లాజికల్ థింకింగ్ అని అంటాం. ఇది అత్యున్నతమైన గొప్ప ఆలోచన. మరి హేతుబద్ధ ఆలోచన అంటే ఏమంటే సంక్లిష్టమైనటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడానికి ఈ ఆలోచన అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ నిగమన పద్ధతిలో సమస్య పరిష్కారం కనుక్కుంటారు. ఉదాహరణకి పైనుండి జారిపడినటువంటి యాపిల్ కింద పడింది. అలాగే పైనుండి జారిపడినటువంటి బంతి కింద పడింది. అలాగే పైనుండి జారిపడినటువంటి రాయి క్రింద పడింది. పై దత్తాంశాలను బట్టి ఏం తెలుస్తుందంటే పైనుండి జారిపడిన ఏ వస్తువైనా కింద పడుతుంది. అంటే పైనుండి జారిపడ్డ వస్తువును దేనినైనా భూమి తన వైపు ఆకర్షిస్తుంది అని దత్తాంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సమస్యకు పరిష్కార మార్గం నిగమన పద్ధతిలో కనుక్కోవడం జరుగుతుంది.
ఈ విధంగా వ్యక్తి తనకు తెలిసిన అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వినియోగిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొంటాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనను హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అంటాం. అందుకనే ఈ ఆలోచనను అత్యున్నతమైన గొప్ప ఆలోచన అని చెప్తాం. మరి అత్యంత సరళమైనటువంటి ఆలోచన ఏదంటే మూర్త ఆలోచన. కాబట్టి హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన అంటే కొన్ని అంశాల మధ్య ఉండే సంబంధాలను అన్వేషించి సరికొత్త సాధారణీకరణాలను ఆవిష్కరించేటువంటి ఆలోచన. ఇది కార్యాకరణ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని కొనసాగేటువంటి ఆలోచన. ఉదాహరణకి చిన్నపిల్లలలో ఇలాంటి ఆలోచన అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హోంవర్క్ చేయకుంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ టీచర్స్ అందరూ పనిష్మెంట్ ఇస్తారని గ్రహించినటువంటి పిల్లలు ఇక్కడ పనికి పనిష్మెంట్కి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడమే హేతుబద్ధ లేదా తార్కిక ఆలోచన. నెక్స్ట్ సంసర్గ ఆలోచన. దీనినే అసోసియేటివ్ థింకింగ్ అని అంటాం. సంసర్గ ఆలోచన అంటే ఏమంటే రెండు విషయాలు లేదా అంశాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దానినే సంసర్గ ఆలోచన అంటాం. ఉదాహరణకి పెళ్ళి అన్న అంశాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు మొదలైన వారందరూ గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన. అలాగే తాజ్మహల్ అనగానే షాజహాన్, ముంతాజ్, ఆగ్రా, యమున గుర్తుకు రావడం. స్వర్గం అనగానే నరకం గుర్తు రావడం. హైదరాబాద్ అనగానే చార్మినార్, ట్యాంక్ బండ్ మొదలైనవన్నీ గుర్తుకు రావడం సంసర్గ ఆలోచనకు ఉదాహరణ. ఈ సంసర్గ ఆలోచనలు మంచి అభ్యసనానికి చాలా ప్రధానమైనవి. నెక్స్ట్ నిర్దేశిత ఆలోచన. దీనినే డైరెక్టివ్ థింకింగ్ అని అంటాం. నిర్దేశిత ఆలోచన అంటే ఏమంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం చేసేటువంటి ఆలోచనే నిర్దేశిత ఆలోచన. ఇక్కడ ఏమవుతుందంటే ఊహించిన రీతిలో ఫలితాలను సాధించడం కోసం చేసేటువంటి ఆలోచన, అలాగే కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడేటువంటి ఆలోచన. అందుకనే ఈ రకమైనటువంటి ఆలోచనను సృజనాత్మక ఆలోచన అని అంటాం. ఉదాహరణకి మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, తార్కిక ఆలోచన ఇవన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. నెక్స్ట్ అనిర్దేశిత ఆలోచన. దీన్నే నాన్ డైరెక్టివ్ థింకింగ్ అని అంటాం. ఈ అనిర్దేశిత ఆలోచన అనేది నిర్దేశిత ఆలోచనకు భిన్నంగా లక్ష్య సాధన లేకుండా చేసేటువంటి ఆలోచన. ఈ రకమైనటువంటి ఆలోచనలో స్థైర్యకల్పనలు చేయడం, పగటి కలలు కనడం, ఊహలలో విహరిస్తూ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చిగా చేసేటువంటి ఆలోచనలు. వీటినే స్థైర ఆలోచనలు అని కూడా అంటారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు కౌమార దశలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మొత్తం అన్నీ కూడా ఆలోచన రకాలు. వీటిలో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మరొకసారి విని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆలోచన పరులు రకాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలోచన శైలిని బట్టి ఆలోచన పరులు 7 రకాలు. వారెవరంటే 1 కథకులు, 2 దృశ్యపరులు, 3 భ్రష్టులు, 4 సహజ ఆలోచనాపరులు, 5 తార్కిక ఆలోచనాపరులు, 6 వ్యవస్థాధారిత ఆలోచనాపరులు, 7 అనుబంధాధారిత ఆలోచనాపరులు. కథకులు అంటే ఎవరైతే ఒక లయబద్ధంగా, క్రమబద్ధంగా, సూటిగా ఆలోచనలు చేస్తారో వారినే కథకులు అని అంటాం. వీరు ఒక ఖచ్చితమైనటువంటి ప్రారంభం, ఖచ్చితమైనటువంటి మధ్యమం, ఖచ్చితమైనటువంటి ముగింపుతో కూడినటువంటి ఆలోచనలను చేస్తారు. ఉదాహరణకి నెరేటర్స్ అంటే రచయితలకు ఇటువంటి ఆలోచన అనేది ఉంటుంది. నెక్స్ట్ దృశ్యరూప ఆలోచనాపరులు. వీరు ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యనైనప్పటికీ పటం రూపంలో సరళంగా చెప్పగలుగుతారు. వీరినే దృశ్యరూప ఆలోచనాపరులు అని అంటాం. ఉదాహరణకి సినిమా డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్
రాజమౌళిని తీసుకున్నట్టయితే ఏదైనా ఒక సన్నివేశాన్ని ఎంత కష్టమైన సన్నివేశం అయినప్పటికీ చాలా సరళంగా మనకి సినిమాలో చూపిస్తారు. కాబట్టి సినిమా డైరెక్టర్స్కి ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే దృశ్యరూప ఆలోచన. నెక్స్ట్ భ్రష్టులు అని ఎవరిని అంటామంటే మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి, నాయకత్వ ఆలోచనలను కలిగి ఉండి, ఎలాంటి సామూహిక సమస్యనైనా సులువుగా పరిష్కార మార్గాలు సూచించేటువంటి వ్యక్తులను భ్రష్టులు అంటాం. ఉదాహరణకి లీడర్స్ని మనము భ్రష్టులకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ సహజ ఆలోచనాపరులు. వీరి యొక్క ఆలోచనలు ప్రారంభంలో చిత్తుప్రతిలాగా ఉంటాయి. ఈ ఆలోచనలు కొనసాగుతూ నిర్మాణపరంగా ఆలోచించి కొత్త అంశాలను సృష్టిస్తారు. ఈ సహజ ఆలోచనాపరులకు ఉదాహరణగా ఇన్వెంటర్స్ను చెప్పవచ్చు. అంటే కొత్త అంశాలను కనుగొనేటువంటి వారినే మనము ఇన్వెంటర్స్ అని అంటాం. నెక్స్ట్ తార్కిక ఆలోచన పరులు. వీరు ఎంత పెద్ద సమస్యనైనా చిన్న భాగాలుగా విడగొట్టి ఆ భాగాల మధ్య భేదాలను, సంబంధాలను గుర్తించి సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి అంశాలను వాటిలోకి చొప్పించి సమస్యను సులువుగా పరిష్కరించగలుగుతారు. వీరి యొక్క ఆలోచనలు తార్కికంగా వివేకంతో కూడి ఉంటాయి. ఉదాహరణకి కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అలాగే గణిత మేధావులకు ఉండేటువంటి ఆలోచనను తార్కిక ఆలోచనాపరులు అని అంటాం. నెక్స్ట్ వ్యవస్థాధారిత ఆలోచనాపరులు. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఒక వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి అంశాలను గురించి సుదీర్ఘంగా కాకుండా చాలా సంక్షిప్తంగా ఆలోచించగలుగుతారు. వీరు ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ఫ్లోచార్ట్ రూపంలో సులభంగా తెలియజేయగలుగుతారు. ఉదాహరణకి సంస్థ యొక్క అధిపతులకు, ఆర్గనైజర్స్కు ఉండేటువంటి ఆలోచన వ్యవస్థాధారిత ఆలోచన. నెక్స్ట్ అనుబంధ ఆధారిత ఆలోచనాపరులు. వీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దానితో పోలిక ఉన్నటువంటి ఇతర విషయాల గురించి కూడా ఆలోచనలు చేస్తారు. వీరి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే రూపాలంకార రూపంలో ఉంటాయి. ఇటువంటి ఆలోచనాపరులను అనుబంధ ఆలోచనాపరులు అని అంటాం. ఉదాహరణకి ఫ్యాషన్ డిజైనర్స్కు ఉండేటువంటి ఆలోచనను ఈ అనుబంధారిత ఆలోచన అని అంటాం. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.